హాయ్ అండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. అందరూ మజ్జిగ కవాలు పట్టుకుని ఉన్నారా? అలాగే నేను కూడా ఒక ఇమ్యూనిటీ పెంచే ఒక డ్రింక్ అయితే తయారు చేస్తానండి. మా ఇంట్లో అయితే సమ్మర్లో నేను చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తాగొచ్చు అనమాట. అదేంటో చూపిస్తాను రండి. క్యారెట్ బీట్రూట్తో నేను జ్యూస్ అనేది చేస్తున్నానండి. ఇది మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఒక 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా వాడుకోవచ్చు. ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా ఇలాగా తొక్క పీల్ చేసుకుని ఉంచుకున్నామండి. ఇప్పుడైతే జ్యూస్ చేసుకుంటాం. ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ ఇలా పీల్ చేసుకుని ఉంచుకుంటే బాగుంటదండి. జ్యూస్ అనేది కంప్లీట్ గా మనకి వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది అనమాట. ముక్కలు అయితే మిక్సీ అనేది మనకి పట్టేయచ్చు కదా. ఈ విధంగా చేసుకుంటే మనం జ్యూస్ ఈజీగా తీసుకోవచ్చు. ఇలా పీల్ చేసుకున్నాం కదండి. ఇవన్నీ వేసుకుందాం జ్యూస్ జార్లో. ఈ విధంగా క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు తీసుకున్నామండి. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు బౌల్ కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకుందామండి. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి దీంట్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్లోకి నేను బెల్లం అది తీసుకున్నానండి. బెల్లం అనేది కొలతగా ఏం అవసరం లేదు. ఎక్కువగా తింటే స్వీట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. స్వీట్ అనేది మనం తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ తినాలి అనుకున్న వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. కొద్దిగా కొంచెం ఒక 2 చుక్కలు వాటర్ అనేది వేసుకుంటున్నాను అండి. ఈ బెల్లం కరగడానికి మాత్రం కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అవి కూడా లిక్విడ్సే కాబట్టి ఇందులోనే వేస్తాం కదా, అందుకని కాస్త ఈ బెల్లాన్ని కరగనిస్తే సరిపోతుంది. బెల్లం కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఇంకా క్యారెట్ జ్యూస్ తీసుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేసుకుందాం. క్యారెట్ జ్యూసు 2 గ్లాసులు వచ్చిందండి. అలాగే బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. బీట్రూట్ జ్యూస్ కూడా 1 గ్లాసున్నర వచ్చింది, వేసేసుకుందాం. దాదాపు 2 గ్లాసుల వరకు మనకి క్యారెట్ జ్యూస్ వచ్చింది. అలాగే బీట్రూట్ జ్యూస్ గ్లాసున్నర వచ్చింది. మొత్తం 3.5 గ్లాసులు. ఈ 3.5 గ్లాసు జ్యూస్కి నేను ఒక 100 గ్రాములు బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే సరిపోతుందండి. ఒకవేళ ఇన్ కేస్ సరిపోతే ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసి స్వీట్ సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం బెల్లం బదులు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లంలో ఐరన్ అనేది ఉంటుంది కదా, పంచదార అనేది దగ్గు అది వస్తుంది, పిల్లల కఫం అది పట్టేస్తుంది. దాని బదులు బెల్లం అయితేనే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది కదండి, అందుకని. ఇది మనం హైలోనే ఉంచుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుదామండి. తర్వాత సిమ్లో పెట్టుకుందాం. కాసేపు అలా మరిగిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను హైలోనే ఉంచుతున్నాను పొయ్యిని. కలుపుకుండా ఉండాలండి, దగ్గర ఉండాలి, ఎందుకంటే పొంగిపోతుంది కదా. ఇది మరుగు పడుతుంది కదండి. ఇప్పుడు మరీ చిన్న మంట మీద కాకుండా మరీ పెద్ద మంట మీద కూడా మధ్యలో పెట్టుకుందాం. మధ్యలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే ఇలా మరగనివ్వాలి. ఈ బెల్లము ఈ జ్యూసు అన్నీ కూడా మనకి మిక్స్ అయ్యి కొంచెం అది ఒక సిరప్ లాగా తయారవుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం 3 మరగబెట్టుకుంటున్నాం కదండి. కొంచెం చిన్న చిక్కదనం ఇలాగా సరిపోతుంది. ఈ విధంగా మరిగితే సరిపోతుంది. మీకు ఈ టైంలో అయినా సరే మీరు స్వీట్ అనేది చూసుకోండి. స్వీట్ ఎవరికి ఎంత స్వీట్ కావాలో అది చూసుకుని యాడ్ చేసుకోవచ్చండి మనం మధ్యలో కూడాని. చూడండి, ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇది కొంతసేపు చల్లారనిద్దాం. బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు దీన్ని ఏ విధంగా కలుపుకోవాలో చెప్తాను. కంప్లీట్గా చల్లారిపోయిందండి, బాగా చల్లారిపోవాలి. ఇప్పుడైతే దీన్ని వడకట్టేసుకుందాం.
ఇలా మనం దీన్ని వడకట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా గాజు సీసా ఒకటి తీసుకుని కడిగేసుకుని తడి లేకుండా ఎండలో పెట్టుకుని ఈ జ్యూస్ని ఇందులో ఉంచుకుంటే మనకి 2 నెలలైనా 3 నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పాడవకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకుంటే మీకు నెలైనా 2 నెలలైనా మాత్రం పాడవదు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకొని మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇంటికి వస్తారు కదా, ఇలాగే ఇస్తే వాళ్ళకి హెల్దీ కదండి, చాలా మంచిది. మనకి హెచ్బి తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని మనం చేసి ఉంచుకుని అలా ఇస్తే కనుక మనకి హెచ్బి ఇంక్రీజ్ అవుతుందండి. బాగా చాలా మంచి జ్యూస్ అని నేను చెప్తాను. ఇది ఏ విధంగా మనం జ్యూస్ కలుపుకుందామో చూపిస్తానండి. ఇందులో ఐస్ పీసెస్ వేసుకుందాం. నేను ముందుగా సబ్జాలు అయితే నానబెట్టుకున్నాను, ఇవి కూడా ఇందులో వేసుకుందాం. సమ్మర్లో ఇవి చాలా చలువ చేస్తాయి కదండి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుందాం. ఈ జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీంట్లో కలుపుకుందాం. కొంచెం ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో మీరు వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. చూసారు కదండి, రెడీ అయిపోయింది మనకి ఈ జ్యూస్ అనేది. జ్యూసా లేకపోతే షర్బతా అది మీ ఇష్టమేనండి. చాలా చాలా టేస్టీగా మాత్రం ఉంటుందండి. సమ్మర్లో అయితే ఇది చాలా చాలా రిఫ్రెష్ అవుతాం మనం. ఇది మనకి ఏంటంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్లడ్ తక్కువైనా హెచ్బి కానీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ డ్రింక్ అనేది మీరు రోజు తప్పించి రోజు ఇచ్చినా ఏ ఇబ్బంది ఉండదండి. బయట డ్రింక్స్ అనుకోండి, అవి మనకి అంతలా తాగకూడదు కదా. ఇది అనుకోండి రోజు తాగినా ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం ఒకసారి అందరూ ట్రై చేయమని నేను చెప్తాను. చాలా మంచి డ్రింక్ అని నేను చెప్తాను. శైలజ గారు, సమ్మర్ రీఫ్రెష్ డ్రింక్ చూసుకోండి. క్యారెట్ బీట్రూట్ తాగి చెప్తాను టేస్ట్ అలా ఉంది. చాలా బాగుంది సైజు గారు. ఆ ఫ్లేవర్ అయ్యి నిమ్మకాయ పిండారు కదా, ఆ పులుపు అయ్యి హాయిగా అనిపిస్తుంది. చల్లగా కంట్లోకి ఆ రిఫ్రెష్ వస్తుంది. చాలా బాగుంది. మీకు తాగినప్పుడు ఇది ఏ జ్యూస్ అన్నది మీకు తెలుస్తుందా? గ్రేప్ జ్యూస్ లాగా అనిపిస్తుంది నాకు కొంచెం. సైజు గారు చాలా చాలా బాగుంది. ఇలా నేను కూడా ట్రై చేస్తాను. కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే నేను సమ్మర్ వస్తే ఖచ్చితంగా నేనైతే చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఎందుకంటే వీళ్ళు ఎండలో వస్తారు కదా పిల్లలు, వాళ్ళు ఖచ్చితంగా నేను ఇది కలిపి ఇచ్చేస్తాను. ఇది క్యారెట్ బీట్రూట్ అంటే మళ్ళీ వాళ్ళు తింటారా తాగుతారా అంటారు. నేను ఎలా చేసి పెట్టాను అనుకోండి, వాళ్ళు ఏదో గ్రేప్ జ్యూస్ ఏదో అనుకుంటారు. తెలియదు కూడా ఇది మనం క్యారెట్ చేసాం బీట్రూట్ వేసాం అనేది తెలియదు. టేస్ట్ కూడా అలాగే మనకి గ్రేప్ జ్యూస్ టేస్ట్ వచ్చింది నిమ్మకాయ పిండడం వల్ల. ఇందులో మనం వీలైతే సోడా అది కూడా కలుపుకోవచ్చు, కాకపోతే మనం సోడా అనేది ప్రిఫరబుల్ కాదని నా ఉద్దేశం. ఇలా కలుపుకున్నా మనకి చాలా బాగుంటదండి. మేము చేసే వీడియోల్లో వంటలు మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ డ్రింక్ అయితే ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే మంచి డ్రింక్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. ఈ డ్రింక్ అయితే చాలా బాగుందండి. ఇలా మీరు ట్రై చేయండి. ఇది ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిదండి. అంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాం కొన్ని కెమికల్స్, కొన్ని వాటిలో కంపల్సరీ కలుస్తాయి. ఆ కలడం వల్ల పిల్లలకి తేడాలు వస్తాయి. కాబట్టి ఇలా చేసి ఇంట్లోని పెట్టండి, చాలా మంచిది. ఈ సమ్మర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంది. మిక్స్ మాత్రం చేసుకోవచ్చు. చాలా మంచి డ్రింక్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంది.